హార్వెస్టింగ్ చెప్పొద్దురా, ఫ్లవర్ హార్వెస్టింగ్ అది కూడా. లెట్స్ సీ. ఎల్లో పూల చెట్టు చూపిస్తా, బయట ఉండేవి. కమాన్, ఇవి పక్కనే కమాన్ అంటున్నాను నేను. ఇవి అనమాట ఎల్లో పూలు. చాలా ఇప్పుడు అది పీకుతాము, ట్రై చేస్తాను. చాలా పొట్టిగా ఉన్నాయి. ఎస్, అందింది. బావ్. అండ్ దీన్ని మనం ఫ్లవర్ వాస్లో కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇష్టమైన ఫ్లవర్స్ చూపిస్తాను. ఇదండి ఇదే అనమాట. ఇప్పుడు ఫ్లవర్ చూపిస్తా. ఇట్లా అయిపోతుంది. అక్కడ పైన ఉన్నాయన్నమాట అన్నీ. అదిగో, నేను చిన్నగా ఉన్నప్పుడే ఇవి చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడేమో అన్నీ పోయినాయి. చాలా పువ్వు వేస్తారు. వైట్ పింక్ పూలు, అది కూడా 1 లేయర్ చూపిస్తారండి అట. అండ్ దీంట్లో ఒకటి నాకు ఒకటి నచ్చుతుంది. ఏంటంటే ఒకటి కాయలాగా వస్తుంది, అది కూడా. రెండు చూపిస్తా. ఇదేందో సొట్టగా వచ్చింది కానీ స్ట్రైట్గా ఉంటాయి, దాంట్లో బొచ్చు వస్తుంది. ఇది పీకి చూపిస్తా. దాని ఇట్లా బొచ్చు. దిస్ ఈజ్ అ బొచ్చు. ఇప్పుడు నేను 4 కన్నా 5 కన్నా ఎక్కువ ఉండే పింక్ ఫ్లవర్స్ చూపిస్తాను. అది కూడా తిక్కది. అదే పింక్ పూల్ అనమాట. 4 కన్నా 5 కన్నా లేయర్స్ ఉండేది. అదేందో చాలా హైట్ ఉంది. ఇక్కడ దగ్గరికి ఎక్కువ లేవన్నీ, హైట్ దగ్గర చూపిస్తున్నాము. ఈయన అక్కడ మీకు ఒకటి నెస్ట్ కనపడుతుంది కదా, అది కాకిదో పిచ్చుకలు అనుకుంటా. అది పిచ్చుకల నెస్ట్. ఎంత బాగా కట్టుకున్నాయి చూడండి. అప్పటి నుంచి అది కొమ్మ కదలదు గాలికి. వైట్ పూల్ అనమాట, సింగిల్ అలాగే లిల్లీ ఉంటాయి, కానీ అవి లిల్లీ కాదు, అవి సింగిల్ లేయర్ ఉంటాయి. అండ్ ఆకులు కూడా పాము టైప్ అంటే నాగుపాము టైప్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఒక ఫ్లవర్ పీకి చూపిస్తా. ఫ్లవర్స్ ఇలా వస్తాయి, దీనికంటే పెద్దగా వస్తాయి, పైకి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. మిల్క్ కడుతుంది, బాగుంటుంది, లైక్ పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. ఇంకా మీకు చెట్టు కానీ ఇప్పుడు లేవు, కాయలేదు. ఫైర్ క్రాకర్స్ అనమాట, బిస్కెట్స్ ఫైర్ క్రాకర్స్ ఇప్పుడు లేవు, అన్నీ పోయినాయి. ఇవి మీకు తెలుసు అనుకుంటా, శంఖం పూలు, శివుడికి ఇష్టము. చాలా పెద్ద చెట్టు. యాక్చువల్గా అది ఎట్లా వచ్చిందంటే ఆడ లిల్లీ పువ్వు చెట్టు, జాస్మిన్ అనమాట. సగానికి సగం నింపేసిన ఫ్లవర్స్. బాయ్.